ఏపీలో ఎన్నికల ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ బృందాలు వెళ్లనున్నాయి. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇవ్వనుంది. ఏపీలో కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై సిట్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ సభ్యురాలు ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత మరోసారి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ చేశారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని టీడీపీ, వైసీపీ వర్గాలు ఫిర్యాదులు చేశారు. నిందితులను గుర్తించడంలో 2 టౌన్ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని, అందుకే సంబంధం లేని వారిని అరెస్టులు చేస్తున్నారని సిట్ అధికారులకు చెప్పారు. అప్పటి వీడియోలను పరిశీలించిన ఏఎస్పీ ఎవరెవరిని అరెస్ట్ చేయాలో పోలీసులకు సూచనలు చేశారు. అల్లర్లపై అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ సమయం వరకు సిట్ బృందం తాడిపత్రిలోనే ఉండనుంది. ఇప్పటి వరకు అల్లర్లలో 638 మందిని పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో గొడవలు చేసిన వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అల్లర్లలో ఇప్పటికే పలువురు అధికారులను సిట్ అధికారులు సస్పెండ్ చేయడంతో పాటు కింది స్థాయి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 22 మంది వైసీపీ వర్గీయులతో పాటు తంగెడకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. టీ కొత్తపల్లి, పెదమాడి, కేసుకునూరు గ్రామాల్లో మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా సరిగ్గా లేదని, అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు బిందె నీటిని కూడా అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. వాటర్ ట్యాంకులు కట్టించినా ఉపయోగం లేకుండా పోయాయని మహిళలు న్యూస్ 360 టీంతో గోడు వెళ్లబోసుకున్నారు. తాగడానికా నిన్న దాకా ఉన్నాయండి. అయ్యో నా దాంట్లో కాయలో వేసేసుకున్నాము. వేసుకొని నాకు కోటలోని ఏ ఊరు వస్తుంది? సీనియర్
సీనియర్ రాజకీయ నేత 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసలు రాజకీయ అనుభవమే లేని మహిళ పోటీకి దిగిన నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని కోవూరు. ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బలిలో నిలవగా ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. పెరిగిన పోలింగ్ తమకు అనుకూలం అంటే తమకే అనుకూలం అంటున్నారు ఇరు పార్టీల నేతలు. మరి పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? అసలు కోవూరు నియోజకవర్గంలో గెలిచేదెవరు ఓడేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబానికి గెలుపు నల్లేరు మీద నడకే అంటారు. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి కుటుంబమే గెలుస్తూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో పోలింగ్ నమోదైంది. కోవూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 79.29% నమోదవడం ఇది తొలిసారి. పెరిగిన ఈ పోలింగ్ శాతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే గెలుపుకు బాటలు వేశాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, సంక్షేమ పథకాలతో మోసపోయిన జనం కూటమికే ఓట్లు వేశారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ బీజేపీతో జతకట్టడంతో ముస్లిం సామాజిక వర్గ ఓట్లన్నీ తమకే పడ్డాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇక్కడి ముస్లింలు అత్యధిక శాతం క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్టు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీని వ్యతిరేకిస్తున్న ముస్లింలంతా శాసనసభకు టీడీపీకి, పార్లమెంటుకు వైసీపీకి ఓటు వేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ముస్లిం ఓట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో పేదలకు సాయం చేయడంలో ముందుండేవాడని పేరుంది. కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రసన్నపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆడపడుచుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రవేశించినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వేలాదిగా మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో భారీగా ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ జరగకముందే ప్రజలందరూ కూడా వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడుకొని ఓటు వేశారు. దీనికి అర్థం ప్రజలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మహిళలందరూ కూడా తప్పనిసరిగా వేశారని మేమందరూ భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఏజెంట్కున్న సమయంలో ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి మాతో నవ్వుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి పోలింగ్ బూత్లో నిలబడుకొని అత్యధిక ఓట్లు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేయడం జరిగింది. టీడీపీ చెప్పినట్టు పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి, ఎన్ఆర్ఐలు వచ్చి తెలుగుదేశానికి, రూరల్ ప్రాంతంలో మేము ఇచ్చిన పథకాలకి మహిళలు వచ్చి క్యూలో నిలబడుకున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది కేవలం ఇది ఒక బూటకం. ఇక్కడనే కాదు, జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం మీద ఎంత కక్షతో ప్రజలు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అది పనిగా సెలవులు పెట్టుకుని మరీ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆయన వెంట ఉండి అనుచరగడమే ప్రసన్నకు నష్టం చేకూర్చారని, ఆయనపై మరింత వ్యతిరేకత పెరిగేలా ఓటు బ్యాంకు తూట్లు పొడిచారని, దీంతో చాలా మంది ప్రముఖులు ప్రసన్నకు దూరమయ్యారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ప్రచారాల్లో ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వ్యక్తిగత దోషణలు చేయడం కూడా ప్రసన్నకు చేటు తెచ్చిందని పరిశీలకుల అభిప్రాయం. ఒక మహిళపై వ్యక్తిగత దోషణలు చేయడం నియోజకవర్గంలోని మహిళలను ఆగ్రహానికి గురిచేసినట్లయింది. ఇవన్నీ తెలిసే కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తన ప్రత్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఆగడాలే ఆమెకు బలాన్ని చేకూర్చాయంటున్నారు పరిశీలకులు. దీంతో పాటు ఎమ్మెల్యే గుండి ప్రసన్న నియోజకవర్గంలో చేయలేని పనులను
ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడితే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తుందని ప్రజలు ఒక అంచనాకు వచ్చారనేది విశ్లేషకుల మాట. వైసీపీపై ఉన్న వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వస్తాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈసారి కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే సాగింది. కానీ కాంగ్రెస్ కూడా కొంతమేర ఓట్లు చీల్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ధీమా నిజమవుతుందో, ఎవరి ధీమా తుస్సుమంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఓటింగ్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మీరు ఎవరికి ఓటేశారనంటే నిర్మోహటంగా తెలుగుదేశం పార్టీకి, మరియు మేము ప్రశాంత్ రెడ్డికి ఓటేశాము. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలా, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈసారి అందరూ కూడా ప్రశాంత్ రెడ్డికి ఓటేశారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావాలని చెప్పి ఈరోజు అందరూ కూడా ఓటింగ్కి రావడం 77-78% అవుతున్నటువంటి గ్రామాలలో ఈరోజు 81, 82, 85% పోలింగ్ కూడా పోయినటువంటి గ్రామాలు మాలాంటి చిన్న గ్రామాలు అయితే 90% కూడా పోలింగ్ అయినాయి. ఏంటంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలా, ఇదే ఏకైక ధ్యేయంతో ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో కనీసం 30,000 పైచిలకు మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు. కొడలూరు మండలంలో కూడా కనీసం 5,000 పైచిలకు ఓట్లు ఈసారి ప్రశాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మెజారిటీ రాబోతా ఉంది. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని, కొడవలూరు మండలాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, పార్లమెంట్ ఆశీస్సులతో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అండదండలతో కొడవలూరు మండలం అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పి ప్రజానీకం కానీ మేము కానీ అందరం కూడా ఆశిస్తున్నాం. ఐదేళ్లు మీరు చేసిన తప్పులే మీకు శాపాలుగా తగిలాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మాచర్లలో సాక్షాత్తు ఒక వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్నికల రోజు ఇటువంటి ప్రయత్నాలే చేసినా కూటమి కార్యకర్తలు వాటిని నాశనం చేశారని ఆయన తెలిపారు. బూత్లను ఆక్రమించుకొని రిగ్గింగ్ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు. కానీ కూటమి కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వాళ్ల ఆటలు సాగలేదని నల్లమిల్లి వ్యాఖ్యానించారు. మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషను సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూతుల్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి
ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా నేరం చట్టరీత్యా. ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం. దానిపైన రాత్రే నేను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ రిటర్నింగ్ అధికారికి కానీ అక్కడ ఉన్న వీడియోలు పంపించడంతో పాటు వాట్సాప్లో కంప్లైంట్ పంపించిన ఇంతవరకు చర్యలు లేవు. దానిపైన మరలా లిఖితపూర్వకంగా కూడా మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో దానిపైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందనేది స్పష్టంగా నేను మీడియా ద్వారా అధికారులకి చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం మన శాసనసభ్యులు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఓ పిల్లవాడు సైకిల్తో చేసిన విన్యాసాలు ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యం బస్సులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణంలో ఇటువంటి విన్యాసాలు చేయడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రయాణికులు మండిపడ్డారు. దీనికి బాధ్యతగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లేక తల్లిదండ్రులు తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రాంగణంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. నాగరిక సమాజంలో గబ్బిలాలను అత్యంత చెడుజీవులుగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి గబ్బిలాల రాక అశుభ సూచకంగా భావిస్తారు. ఇది పగటిపూట కనిపించదు, కేవలం రాత్రి వేళల్లో మాత్రమే వస్తుంది. ఇలా రావడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని, ఫలితంగా జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయని, అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని, ఇది దెయ్యాల మాదిరి తలకిందులుగా వేలాడుతుందని భారతీయుల నమ్మకం. అయితే ఇందుకు భిన్నంగా ఓ గ్రామం గబ్బిలాలను ఆరాధిస్తోంది. అంతేకాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో చూసొద్దాం రండి. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండలంలోని గుణపాడు గ్రామం. ఈ గ్రామంలోని ఓ పెద్ద చెట్టు మీద వేలాది గబ్బిలాలు తలకిందులుగా వేలాడుతుంటాయి. ఈ జీవులు ఎన్నో తరాలుగా ఈ గ్రామాన్ని ఆవాసం చేసుకుని బతుకుతున్నాయి. గ్రామస్తులు వీటిని దేవుడు పంపిన జీవులుగా భావించి కాపాడుకుంటారు. పొరపాటున ఎవరైనా వీటికి హాని తలపెడితే గ్రామస్తుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి హిందూ సంప్రదాయంలో ఇవి అశుభ సూచకాలు. పాడుబడిన నివాసాల్లోనూ జనసంచారం లేని ప్రదేశాల్లోనూ గబ్బిలాలు కనిపించడం పరిపాటి. విచిత్రంగా ఇవి ఈ గ్రామం నడిబొడ్డున ఉన్న చెట్టునే ఆవాసంగా చేసుకున్నాయి. ఈ గ్రామస్తులు కూడా వీటిని ఆదరించి ఆరాధిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా వీటిని దేవుడే పంపాడని బలంగా విశ్వసిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఈ గబ్బిలాలు గ్రామానికి చెందిన ఒక రైతు ఇంటి సమీపంలోని చెట్టుపైన ఉండేవట. వీటి అరుపులు భరించలేక ఆ రైతు చెట్టును పడగొట్టాడు. ఆ తర్వాత ప్రస్తుతమున్న ఈ చెట్టును ఆవాసంగా మార్చుకున్నాయట. విచిత్రంగా కొన్ని సంవత్సరాలకే చెట్టును పడగొట్టిన రైతు కుటుంబం మొత్తం వింత జబ్బుతో చనిపోయారట. అప్పటి నుంచి ఈ జీవులకు ఎవరు హాని తలపెట్టరని చెప్తారు గ్రామస్తులు. ఓసారి వీటిని వేటాడేందుకు వచ్చిన వేటగాళ్లను ఈ గ్రామ పెద్ద బంధించి కఠినంగా శిక్షించాడట. వీటి వల్ల తమ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో చీకటి పడిన తర్వాత అవి చెట్టును వదిలి ఆహారం కోసం వెళ్లి తిరిగి తెలతెలవారుతుండగా ఈ చెట్టుపైకి చేరుకుంటాయంటున్నారు గ్రామస్తులు. ప్రకృతి వైపరీత్యాల ముందుగా పసిగట్టి తమకు సంకేతం ఇస్తాయంటున్నారు గ్రామస్తులు. వర్షం పడే ముందు కూడా ఇవి చెట్టుపైన గుంపుగా ఎగురుతూ పెద్ద శబ్దంతో అరుస్తాయని, దీన్ని బట్టి తాము ముందే జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామానికి ఇవి అదృష్టంగా భావిస్తామని, అందుకే వీటిని ఆరాధిస్తున్నామని అంటున్నారు.
నా పేరు పుల్లా శంకరయ్య, రిటైర్డ్ టీచర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మాను దగ్గర ఉన్నారు, జీగురాయిల మాను అంటారు దాన్ని. ఇది నా పుట్టక ముందు నుంచి కూడా అనాదిగా ఈ గ్రామాన్ని వదలకుండా ఉన్నాయి జీగురాళ్ళు. ఇంతకుముందు పెద్ద ఈ చెట్టు కాకుండా వేరొక చోట ఒక పెద్ద చెట్టు మీద ఉంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు వాళ్ళకి నష్టం తెలియక ఆ చెట్టును కొట్టేశారు. చెట్టు కొట్టేసేసే ఎక్కడికి వెళ్ళిపోయినాయి, కానీ ఆ నష్టాన్ని మాత్రం వాళ్ళు అనుభవించారు. ఏమిటి ఆ నష్టం అంటే ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది ఆ చెట్టును కొట్టేసినందుకు. తర్వాత ఈ చెట్టు మీద వచ్చి వాలేయి ఈ ఎవ్వరికి హాని చేయవు. ఇవి పగలంతా అలా చెట్టు దగ్గరే ఉంటాయి. సాయంకాలం అయితే ఎవరితో ఏం చెప్పకుండా మనం ఎవ్వరు ఏం చేయకుండానే ఆ చెట్టును వదిలి ఎక్కడికి వెళతాయో తెలియదు. ఎంతో అనంతమైన దూరం వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారేసరికి వచ్చి చెట్టు మీద వాళ్తాయి. ఇంతకుముందు వేటగాళ్ళు కొంతమంది దూరం నుంచి దాన్ని కొట్టాలని ప్రయత్నం చేశారు, తుపాకీతో కాల్చాలని. అప్పుడు ఈ ఊరు పెద్దరెడ్డి గారు గమనించి వాళ్ళని పిలిచి వాళ్ళని శిక్షించి పంపించాడు. ఎప్పుడైనా ఆ చెట్టు మీద రాయేసిన కూడా ఒప్పుకోము ఆ పక్షుల మీదని. అవి గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాయి, కానీ నా అనుభవం ప్రకారం వాటి వల్ల ఎలాంటి నష్టము లేదు. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కాకులు ఉంటాయి ఇంటి దగ్గర, ఎప్పుడు వాలుతూ ఉంటాయి. అవి మనం ఏ వస్తువు పెట్టినా అవి తినేయడం ఏదో ఒకటి చేస్తుంటాయి. ఇవి ఎవ్వరి వాకిలి దగ్గరికి వెళ్ళం. వీటి మూలాన ఏ రైతుకు కానీ ఏ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టము జరగదు. అలా అరుస్తూ ఉంటాయి ప్రశాంతంగా. ఇంకొక గొప్పతనం ఉంది వాటిల్లో, ఏమిటంటే అది తుఫాన్ రాబోతున్న సందర్భాల్లో ఇప్పుడు అరుస్తున్న కేకలు కాకుండా కావు కావు అని పెద్దగా అరుస్తాయి. దాన్ని బట్టి ఇక్కడ రైతులు ఎవరు విన్నా కానీ రే జిగురాళ్ళు అరుస్తున్నాయి అంటే ఏదో వరద తుఫాను ఉందిరా, ఊరు స్వర్ణముఖి నదికి వరద వచ్చే పరిస్థితి కూడా ఉందిరా అని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు. అటువంటి శుభ సంకేతాలు ఇస్తాయి. కాబట్టి వాటి మూలన గ్రామానికి లాభమే కానీ పెద్దలకు అందరికీ మంచి జరుగుతుంది. కానీ గ్రామంలోని ఏ రైతుకైనా దానికి కులం లేదు, మతం లేదు, గుణం లేదు, ఏమి లేదు. ఎవరికైనా గ్రామానికి సంబంధించినటువంటి విషయాలే తెలియచేస్తాయి, ఇంకే కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలియచేయవు. తరాల నుంచి ఉన్నది ఇక్కడ. 1-2 సంవత్సరాలు కాదు, నా వయసే 63 సంవత్సరాలు. నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. మా తండ్రులు కూడా ఓరు నాయన ఎప్పటి నుంచో తరాల నుంచి ఉన్నాయి ఇక్కడ. అవి ఈ ఊరు వదిలిపోవు. ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడో తిరుగుతుంటాయి, మళ్ళీ ఏ ఊరికి వెళ్ళవు, అక్కడ ఉండవు, ప్రత్యేకించి ఇక్కడ ఉంటాయి. దానికని ఆ మాను జిగురాళ్ళ మాను అంటారే కానీ వేరేమి అనరు. తరాల తరబడి ఇక్కడే ఉన్నాయి. వాటి మూలంగా మా గ్రామానికి ఎంతో మేలు జరుగుతుందని నేను సంతోషంగా చెప్తున్నా. అంటే దాన్ని అనుభవించాను కాబట్టి సంతోషంగా చెప్తాను. ప్రతిరోజు ఇటే వెళుతూ ఉంటాం, చూస్తూ వెళుతుంటాం. అవి ఇట్టే ఉంటాయి మామూలు సింపుల్గా. కానీ ఎప్పుడైనా ఏదైనా వరదలు రాబోతున్నా, పెద్ద తుఫాన్ రాబోతున్నా అవి కేకలు ఇంకా పెద్దగా అరుస్తాయి. దాన్ని బట్టి రే జిగురాళ్ళు అరుస్తున్నాయిరా, ఏదో వరద ఉందిరా, ఏదో ప్రమాదం ఉందిరా అని ప్రమాద సూచనలు ఇస్తాయి. అంతటి గొప్ప పక్షులు ఆ జీగురాళ్ళు మా గ్రామంలో ఉండడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. మాకెంతో మేలు జరుగుతుందని కూడా నేను తెలుసు. తొలి సంధ్యాకిరణం జాలువార్చిన స్వర్ణవర్ణం అందమైన ఆ సరస్సులో పడి ప్రతిఫలిస్తున్నప్పుడు అదొక అద్భుతమైన దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాల నడుమ మత్స్యకారులు చేపల వేటకు విసిరే వలలు చేసే గమ్మత్తైన సవ్వడి, తెరచాప పడవల సయ్యాటలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తల తమిళనాట మొండెం, తెలుగునాట విస్తరించిన ఆ ఉప్పునీటి సరస్సే ప్రళయ కావేరి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా పిలువబడే ఈ సరస్సు పక్షి వీక్షకులకు స్వర్గధామం. పులికాట్ లేక్లో ఫ్లెమింగోలు, పెయింటెడ్ కోంగలు, ఎగ్రేట్స్, గ్రే పెలికాన్స్, గ్రే హెరాన్లు, ఫినెస్టియల్స్, బ్లాక్ రెక్కల స్టిల్స్లు, పారలు మరియు టెర్లలతో సహా అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పొడుచుకున్న ఉప్పునీటి సరస్సు పులికాట్.
సరస్సులో 40 వరకు దీవులున్నాయి. మనిషికి మనిషికి, దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు ఉన్నాయి. ప్రళయ కావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లెలు నోట ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని పాటలు. ప్రళయ కావేరి గుండికాయన శ్రీహరికోటలో 1969లో రాకెట్ కేంద్రం నిర్మాణం జరిగింది. దీని కారణంగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా పులికాట్లో అంతర్భాగమైంది. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంతా ఉప్పుగా ఉండదు. ఇది దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించింది. వర్షాకాలంలో ఇది 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం ఈ సరస్సు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సరస్సు గురించి 1వ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథంలో పులికాట్ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న 3 ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 2వ శతాబ్దంలో టాలమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది. పోర్చుగీసు వారు ఇక్కడ 1515 ప్రాంతంలో ఒక చర్చిని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థానాల్లో పులికాటు కూడా ఒకటిగా ఉండేది. ఈ సరస్సులో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రానికి వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లే అతిపెద్ద పక్షి ఫ్లెమింగో. గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్, మయన్మార్ నుంచి వచ్చి ఈ పక్షి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగ నిర్వహిస్తోంది. దాని పేరే ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ సరస్సులో లభించే అపార మత్స్య సంపద మీద మనుషులే కాదు లక్షలాది పక్షులు కూడా ఆధారపడి జీవిస్తుండటం విశేషం. ప్రకృతి ఆరాధకులకు, పక్షి ప్రేమికులకు ఇది స్వర్గధామం. బెజవాడలో పొలిటికల్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై భారీగా పందాలు జరుగుతున్నాయి. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఆ 4 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో మరో 4 నియోజకవర్గాలు, వీటితో పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా తోడైంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారగా మరికొంతమంది అయితే ఆస్తి దస్తావేజులను షూరిటీగా పెడుతున్నారు. ఐపీఎల్ వరల్డ్ కప్ బెట్టింగ్లను తలదన్నేలా పొలిటికల్ పందాలు జరుగుతుండటంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ బెట్టింగుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీస్ యంత్రాంగం నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు లేకపోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పొలిటికల్ బెట్టింగులపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. ఎన్నడూ లేనంతగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని దానిపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో భారీగా పందాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఈ నియోజకవర్గాలపైనే బెట్టింగ్ గ్యాంగ్లు దృష్టి సారించడానికి అనేక కారణాలు లేకపోలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయానికొస్తే
మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత సుజనా చౌదరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగ్గా వైసీపీ తరపున మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ షేక్ అసీఫ్ పోటీలో నిలిచారు. ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు ఓటములపై భారీ స్థాయిలో పందేలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉండే రాజకీయ నేతలు కొందరు ఈ నియోజకవర్గంలో బెట్టింగ్ రాళ్ల అవతారం ఎత్తడం విశేషం. ఈరోజు 2024 ఎన్నికల అనంతరం బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగం టైప్లో బెట్టింగ్లు, గేమింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. అలాగే పోలీసులు ఈ యాక్ట్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ బెట్టింగ్లు ఎన్నికల పోటీల అభ్యర్థుల విషయంలో బెట్టింగ్లు జరుగుతున్నాయో, ముఖ్యంగా గుడివాడ, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఏదైతే గేమింగ్ యాక్ట్ ఉందో దాన్ని అమలు చేయాలా. ఇది అమలు చేయకపోవడం వల్ల, పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో 2014-19లో కూడా చాలా మంది బెట్టింగ్లు పెట్టి జీవితాన్ని నష్టపోయి ఆత్మహత్యలకు కూడా కారణాలు అనేకంగా ఉన్నాయి. మరి భవిష్యత్తులో అలాంటి జరగకుండా కనీసం 2014-19లో జరిగిన గుర్తులు పెట్టుకొని మళ్ళీ పునరావృతం కాకుండా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 2024లో ఖచ్చితంగా మీరు గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి, పోలీసులు అమలు చేసే విధంగా ఎక్కడెక్కడైతే బెట్టింగ్లు జరుగుతున్నాయో దానిపై పూర్తిగా నిఘా పెట్టి వైఫల్యాలు చెందకుండా పూర్తిగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతాను. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేసులో ఉన్నారు. మొదట్లో ఇక్కడ విజయం ఒకవైపే అని సాదాసీదాగా బెట్టింగ్లు జరిగాయి. సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచారం చేయడం, నియోజకవర్గంలోని సింగనగర్ లో సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి ఘటనతో ఇక్కడ బెట్టింగ్ అంచనాలు అమాంతంగా పెరిగాయి. అప్పటి వరకు కేవలం లక్షల్లో మాత్రమే జరిగిన పంద్యాలు సీఎం జగన్ దాడి ఘటన తర్వాత కోట్ల రూపాయలకు వెళ్లాయి. ఇక తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ ఇద్దరు గెలుపు ఓటములపై అంచనాలు కూడా పెరిగాయి. దీంతో బెట్టింగ్ ముఠా సభ్యులు విజయవాడ తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పంద్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని, మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజుల్లో యువత అనేది కష్టపడకుండా అమౌంట్ వచ్చేయాలన్న ఆలోచనతో చాలామంది బెట్టింగ్లు అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ మీద కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది బెట్టింగ్ లింకులు కాస్తున్నారండి. బెట్టింగ్ల జోలికి అనేది దయచేసి యువత దాని మీద ఫోకస్ పెట్టబాకండి. ఎందుకంటే 100 మందిలో కొంతమంది గెలిచినా కొంతమంది ఓడిపోతారు. ఆ డిప్రెషన్కి ఈ బెట్టింగ్ల వల్ల యువత అనేది కొంతమంది అయితే సూసైడ్ల దాకా కూడా వెళ్ళిపోతున్నారు ఆ అమౌంట్ కట్టలేక. అందుకని మీరు బెట్టింగ్లు కట్టడం వల్ల మీరు బాగానే ఉంటున్నారు, మీ వెనకమాల ఫ్యామిలీ అనేది ఒకటి ఉంది, దాని గురించి ఆలోచించండి. మీకు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా సఫర్ అయిపోతారు మీ చేసే బెట్టింగ్ల వల్ల. అందుకని రాజకీయ నాయకులు గెలిచి బాగానే ఉంటారు, బలైపోయేది ఏంటంటే ఈ బెట్టింగ్లు కాసిన ఈ యువతే. మ్యాక్సిమం ఇప్పుడున్న యువత ఏంటంటే కష్టపడకూడదు, సైట్ ట్రాక్ల వల్ల అమౌంట్ వచ్చేయాలి, బెట్టింగ్ కాస్తే మనం కూర్చున్న చోటే డబ్బులు వచ్చేస్తాయి కదన్న వే ఆఫ్లో ఆలోచిస్తున్నారు ఈ యువత అనేది. దయచేసి నేను సవినయంగా కోరుకుంటున్నాను యువతకి, మీరు దయచేసి ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళబాకండి అమ్మా. కష్టపడే సొమ్మే ఈ రోజుల్లో నిలబడుద్ది. మీ చుట్టుపక్కల ఎవరన్నా బెట్టింగ్ కాస్తంటే ఎంకరేజ్ చేయబాకండి. మేము ఎవరికి ఫోన్ చేసినా మా పేర్లు బయటపడతాయి అనే భయంతో చాలామంది కొంతమంది వాళ్ళకి సపోర్ట్ తెలిసినా చెప్పలేకపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బెట్టింగ్ బాబుల పందేల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. తమను టచ్ చేసేవారే లేరనే ధీమా బెట్టింగ్ ముఠా సభ్యుల్లో గట్టిగా నాటుకుపోయింది. మరోవైపు కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. జిల్లాలోని అత్యంత కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలతో పాటు పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పంద్యాలు జోరుగా జరుగుతున్నాయి. గన్నవరంలో 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు అప్పటి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అలియాస్ వంశీ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఇదే అభ్యర్థులు పార్టీలు మాత్రం చేంజ్ అయ్యారు. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గన్నవరం చాలా హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ లో జోరు కూడా హైపులకు వెళ్లింది. వంశీ ఈసారి హ్యాట్రిక్ కొడతాని కొందరు బెట్టింగ్ కు పాల్పడితే మరికొందరు మాత్రం యార్లగడ్డనే విజయం వరిస్తుందంటూ పందాలతో రాజకీయ వేడికి మరింత కాకపుట్టేలా మార్చారు. ఎన్నికలు పూర్తయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా రీపోలింగ్ లేకుండా ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దురదృష్టవశాత్తు 2-3 జిల్లాల్లో చట్ట వ్యతిరేక చర్యలు జరగటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. దాని మీద కూడా కేంద్ర ఎన్నికల కమిషను తక్షణమే చర్యలు తీసుకుని వారి నియంత్రణ కోసం కూడా ఎమర్జెన్సీ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీ అగ్రనాయకులు ఏసీలో ఉన్నారు, క్యాంపులో ఉన్నారు, విశ్రాంతి తీసుకున్నారు ఏసీ ఛాంబర్లో. కానీ ఇవాళ బెట్టింగ్ రాయుళ్ళు రోడ్డు మీదకి వచ్చేశారు. లక్షలు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ కోస్తా జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. సంక్రాంతి చేతుల్లో కోళ్ల పందాలు బెట్టింగ్ చూసేటువంటి మనం ఇవాళ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వచ్చేసేసి ఓపెన్గానే 1,00,000కి 2 లక్షలు ఇస్తాం, 2కి 3 లక్షలు ఇస్తాం అని చెప్పి మెజార్టీ మీద, కూటమికి వచ్చే సీట్ల మీద, లేదా కుప్పం సీటు మీద, మంగళగిరి సీటు మీద, పిఠాపురం సీట్ల మీద ఎంత మెజార్టీ వస్తుంది, ఎవరు వాడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాల మీద అవగాహన లేహంతో వాళ్ళు యువతంతో కూడా తప్పుదారి పడుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అన్నీ తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా దీన్ని ప్రవర్తించడాన్ని ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక గేమింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ చట్ట ప్రకారం ఎవరైనా సరే బెట్టింగ్ చేసినా, ఆఫర్ చేసినా వాళ్ళ మీద కఠినంగా చర్య అవకాశం పోలీస్ వ్యవస్థకు ఉంది. కానీ ఆ గేమింగ్ యాక్ట్ని ఎక్కడ అమలుపరచకుండా వాళ్ళ విచ్చలవిడిగా కమిషన్లు తీసుకుని కొంతమంది పోలీసు అధికారులు ఈ బెట్టింగ్ రాయిలను అనుమతించడం చాలా బాధాకరం. చాలామంది ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, వాడిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత మనకు వచ్చేది ఏమీ లేదు, భార్య పిల్లలు అనాథ అవుతాం మినహా. ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు 5 ఏళ్ళకి ఒకసారి మారుతున్నారు. వాళ్ళ పండుగల పాపాలు బాగానే ఉన్నాయి. మధ్యలో ఉండి ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలామంది బెట్టింగ్ వల్ల బలైపోతున్నారు. భార్యల యొక్క నగలు తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, మరి సగం జ్ఞానం ఉండి సగం పరిజ్ఞానం లేకపోవడం వల్ల కూడా దీన్ని నష్టపోతున్నారు. కాబట్టి చట్టరీత్యా బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. ఎవరు కూడా ఎక్కడ బెట్టింగ్ చేయదని చెప్పి మనం చేస్తున్నాం. ఎవడు గెలిచినా ఎవడిపోయినా మనకు వచ్చేదే ఉండదు. కానీ తాత్కాలిక ఆనందం కోసం, డబ్బుల కోసం ఇటువంటి బెట్టింగ్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఈ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళని ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా పోలీసు థర్డ్ ఐ అనేది బాగా పనిచేస్తుంది. దాని ద్వారా ఎవరు బెట్టింగ్ పెడతారో ఆన్లైన్లో చూసినట్టయితే పోలీసు వాళ్ళు గుర్తించవచ్చు. కృష్ణా జిల్లాలోని బెట్టింగ్ల జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం మచిలీపట్నం అలియాస్ బందర్. ఈ నియోజకవర్గానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ఇక్కడ క్రైమ్ రేటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు, టీడీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత కొల్లు రవీంద్ర బరిలోకి దిగారు. పోలింగ్ కు ముందే మచిలీపట్నం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములకు సంబంధించి 12 రాళ్లు 2 పార్టీల అభ్యర్థుల వైపు బెట్టింగ్ కట్టినట్లు సమాచారం. ఒకరు మాజీ మంత్రి అయితే మరొకరు తాజా మంత్రి తనయుడు. 1+1 ఆఫర్ పందాలు ఈ నియోజకవర్గంలో బాగా జరిగినట్లు అక్కడి స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో బెట్టింగులకు పాల్పడడం కొత్త కాదు. బెట్టింగులు నిర్వహించడం, ఆపై పోలీసులకు చిక్కడం వంటివి ఇక్కడ సారా మామూలే. కానీ నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ ముఠాపై నిఘా ఉంచి పూర్తి స్థాయిలో నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో బెట్టింగ్ ముఠా కదలికలపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. 2014-19 ఎన్నికల ఫలితాలపై బెట్టింగులకు పాల్పడిన అనేక మంది తమ ఆస్తులు పోగొట్టుకుని రోడ్డును పడ్డారు. మరికొందరు ఓటమిని భరించలేక ఆస్తులు లేక ప్రాణాలు బలి తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకుని బెట్టింగ్ ముఠాల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం పోలీస్ శాఖపై ఎంతైనా ఉంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కొనిజేటి ఆదినారాయణ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ హింస చెలరేగిపోతుంది. దీన్ని అరగట్టవలసిన బాధ్యత ఎలక్షన్ మూమెంట్లో మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు తగిన చర్య తీసుకొని ఈ బెట్టింగ్ రాష్ట్రంలో బెట్టింగ్ మాఫియా అనేది గతంలో క్రికెట్ బెట్టింగ్ లా ఉండేది, కానీ ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో బెట్టింగ్లు ఏ రకంగా పిలుస్తున్నారు, ఏ రకంగా అవుతుంది అనే దానికి చాలా నిదర్శనంగా కొన్ని వేల ఎకరాలు
పందాలు కాస్తున్నట్టు టైపులో పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ జీవితాలు రేపొద్దున గతంలో సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అదే పరిస్థితి రాకుండా ఉండేదాని కోసం మీరు ఏదైతే బుకీలను అరెస్ట్ చేస్తున్నారో, క్రికెట్ టైప్లో బుకీలను ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో ఈ టైపులో కూడా బెట్టింగ్లను అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాను. విజయవాడ కమిషనర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాను. అట్లాగే హింస రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏ రకంగా హింస చెలరేగే రకంగా కూడా తయారై ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేదు గొడవలు. ఈ మధ్య కాలంలో ఎప్పుడో విన్నాం, చూసాం, కానీ అవి అణిగిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ అవే డబుల్ అయిపోయినాయి. ఆ చర్యల్ని అరికట్టవలసిందిగా కూడా రాష్ట్రం చూస్తున్నాం. తాడిపర్తిలో నువ్వా నేనా, డి అంటే డి అన్న టైపులో, మాచర్లో చూసాం, నసరావుపేట చూసాం. ఇవి చాలా ఈ అరాచకాన్ని ఇప్పుడే మొగ్గలోనే తుంచేస్తే అది అణిగిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రావడానికి కొంతమంది విధిగా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు రావడం చాలా తగ్గిపోయినట్టుగా ఉన్నాయి. కానీ ఇది అవసరం ఇట్లాగే తయారైతే రాష్ట్ర డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది. కానీ ఇవి రెండు అరిగట్టి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని, ఈ 10 రోజులు ప్రశాంత వాతావరణాన్ని చేయవలసిందిగా కూడా డీజీపీ గారికి విన్నపించుకుంటున్నాం. ముఖ్యంగా సామాన్య ప్రజలకు కూడా బెట్టింగ్లకు అలవాటు పడిపోతున్నారు. ఇవాళ ఈజీ సంపాదన ఏంటంటే బెట్టింగ్ సంపాదన లాగా తయారైపోయింది. దానికి ఎంత రాజకీయాన్ని ఎంచుకోవడం అనేది చాలా ఇదిగా ఉంది. అసలు ఈ రెండు పార్టీల వాళ్ళు వాళ్ళ నాయకులు మాత్రం ఇద్దరు ఒకటిగా తిరుగుతున్నారు, ప్రజలు మాత్రం సపరేట్గా ఉన్నారు. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అన్నట్టు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి రోజున గరుడ సేవ ఎంతో వైభవంగా జరిగింది. గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇవి ఇప్పటివరకు నా ఊరు నా వార్తలో ఉన్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.